పేషెంట్ ఎవరు? మా అక్క సార్ పేషెంట్. కూసో. కూసో. చెప్పమ్మా, ఏం ప్రాబ్లం నీది? నా మొగడే డాక్టరు. నేను అడిగింది మీ ఇంట్లో సమస్య గురించి కాదు, మీ ఒంట్లో సమస్య గురించి. అసలు మీరు ఎందుకు వచ్చిర్రు ఈడికి? ఎందుకు వచ్చినావంటే ఏమన్నట్టు? పని పాట లేకుండా వచ్చినావా? పాన మంచి లేకపోతే వచ్చినావు. గోలిస్తాం అనుకుంటే గోలిచ్చినట్టు మాట్లాడతాను మాటలని. నేను అనేది గది కాదు. నీకు తలకాయ ఉన్నదా? ఇది కాదా చూసుకుంటే అడుగుతాను. ఇదకు కళ్ళు కనిపించలేవే. ఏ నువ్వు ఒక బావా గీడికి వచ్చిన తిక్క మాటలు మాట్లాడతావు. ఇగో డాక్టరు, మా అక్కకు జ్వరం వచ్చింది, జర చూడు. అవునా? ఎప్పటి నుంచి వస్తాను జ్వరం? ఇవాళ పొద్దటి సంది సారు, శాతనైతే లేదంట నమ్ము. ఏ ఇవన్నీ అబద్ధాలు సారు. బాయికాడికి ఓల్సని ఇదొకటి ముంగడేసుకునేది జరం ఏం లేదు. మీ ఆయనకి ఏమైనా పిచ్చా అమ్మా? అప్పటి చెంది గట్లే మొత్తాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆయనకు అంతే డాక్టరు, మీరు చూడు. నువ్వు ఒక బావా నీకు ఏడ పని ఉండదు ఎందుకు చెప్పడానికి? నీకు దండం పెట్టాలమ్మా. ఇసం టోన్తో ఎట్లా సంసారం చెప్తున్నావు అమ్మా? తలకాయ తింటాను ఎందుకు? ఇంటికాడ బువ్వలేక. ఇగో ఇదే సార్ ఈయనతోటి నాకు గోస. మాటలతోటి పానంది ఇస్తాడు. కొద్ది చేరనా నాకు? ఇక చేసుకున్నాక తప్పుతుందా గాని అటు వెనక తిరిగమ్మా. ఇటు తిరుగు. నాలుగు చూపెట్టు. గొంతు నొప్పి ఏమైనా ఉన్నదా? ఒకటి సూదేసి గోళ్ళిస్తా తగ్గిపోతుంది. ఏంది సూదా? నేను సూది వేసుకోను. మరి సూదేసుకోకపోతే ఎట్లా తక్కువది అనుకుంటున్నావు? సూదేసుకుంటే తక్కువదని బాయికాడికి అచ్చుడు బంద్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు సంపుతా. నువ్వు ఏ డాక్టర్ సభ సూది ఎత్తేనే తొందర తాకుతుంది. అబ్బా సార్ మెల్లగా ఇర్రి. ఏం కాదమ్మా, మెల్లగానేస్తా. అబ్బా అయ్యో మలుకో. అవ్వ మొద్దు మొగపడా నీ చేయబట్టే సూదేసిండు నాకు. మరి ఎట్లా తక్కువ అవుతుంది? ఏం లేదమ్మా, లో జ్వరం